నేను నసరాపేట పల్నాడు జిల్లా నుంచి వస్తున్నా. నా పేరు నీరజ్ కుమారి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే 2023 నుంచి బండ్లమూడి గార్డెన్స్లో ఉన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాను. చాలా అప్పుల్లో బాధల్లో వచ్చాను ఇక్కడికి. అప్పుడే చచ్చిపోదాము అనుకుంటా కూడా దేవుని నామం ఇసా పాస్టర్ గారి వాక్యం కలవర టీవీలో నిరీక్షణ ఛానల్లో వింటూ ఉండేదాన్ని. అయ్యా నాకు స్థలం కూడా లేదు, ఈ అప్పులని చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, సొంత ఇంట్లో కూడా లేను అనుకుంటా ఉంటే ఇంకా ఇసా పాస్టర్ గారి వాక్యం వస్తుంటే విని అందరు ఇలాగ మాట్లాడతారు అలా వస్తాయి అనుకున్నా. కానీ అనుకోకుండా ఆ రోజు వినినట్టు అనుకున్నాను లేదో స్థలం ఇచ్చారు, కలెక్టర్ గారు వస్తున్నారు, స్థలం ఇస్తున్నారు రాండి అనేసరికి నేను ఇంకా క్షమించయ్యా మీ బిడ్డని తప్పుగా అనుకున్నాను, ఇంకెప్పుడు అలా అనుకోనని అప్పుడే సాక్ష్యం చదువుకున్నా. అయితే నేను చర్చిలో ఒక అమ్మాయి చచ్చిపోవా ఇంకా బ్రతకదని చెప్పారు. అమ్మాయి కిడ్నీ లివర్ అనేసరికి నా దగ్గర ప్రార్థనా తైలం ఉంటుంది, ఎప్పుడు తీసుకెళ్ళి ఎవరికొకరికి ఇస్తూ ఉంటాను. అవి అమ్మాయికి పంపించాను. అంటే ఏం కాదు, దేవుడు అంటే పాస్టర్ గారు స్వస్థ పొందునకు ఉన్న వాళ్ళకి రక్షణ ఇవ్వండి, ప్రార్థన శక్తి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్తా ఉంటే అలాగే నేను కూడా అట్లా ఇచ్చేదాన్ని. తనైతే అసలు చనిపోయింది అనుకున్న వారు కూడా నిర్జనంగా లేచి ఇంటికి వచ్చింది. ఆ దేవుడి నామంలో చిన్న సాక్ష్యం దీవించాలని కోరుకుంటున్నాను.